BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. భరద్వాజ గారు, దేవర ప్రీపోన్ అయింది. పెద్ద హీరో సినిమాలు పోస్ట్పోన్ అవటం చూస్తుంటాం తరచుగానే, బట్ ప్రీపోన్ అవటం అనేది ముందుగా మనం వింటున్నాం అనమాట. ఫస్ట్ టైం అది ఫస్ట్ అనుకుంది అక్టోబర్ 10 కదా. అవును, అక్టోబర్ 10 అనుకున్నారు. సెప్టెంబర్ 27కి ముందుకు జరిగింది. జరగడం వల్ల వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది చర్చ జరుగుతుంది ఇప్పుడు. అంటే పోటీ లేని టైంలో సినిమా రిలీజ్ అవుతుంది అనేది. సోలో రిలీజ్ వలన 50 కోట్ల పైనే లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఒక కథనం ఆల్రెడీ బయటకు వచ్చేస్తే అంచనాలు కడుతున్నారు ఎవరికి వారు, ఏ లెవెల్లో ఉండొచ్చు అని. ఆ సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, అలాగే ఈ మధ్య రిలీజ్ అయినటువంటి పాట, ఆయన బర్త్డే సందర్భంగా అవును ఒక పాట రిలీజ్ అయింది, ఆ పాట కలిగించినటువంటి ఇంపాక్ట్, అలాగే గెటప్కి సంబంధించి ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి చర్చ, అలాగే చాలా సిస్టమేటిక్గా వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు సినిమాని. ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా గురించి ఏ విధమైనటువంటి బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేసే పద్ధతిలో లేదు. చాలా కేర్ తీసుకుంటున్నారు. ఏ వార్త బయటకు వచ్చినా చాలా డిజైన్డ్గా బయటకు వస్తుంది. ఇంత కేర్ తీసుకుని పబ్లిసిటీ విషయంలో ఇంత బ్యారియర్స్ మెయింటైన్ చేసిన సినిమా ఈ మధ్య కాలంలో, అంటే రాజమౌళి చేస్తాడు ఇది, ఆ స్టైల్ని వీళ్ళు అడాప్ట్ చేశారు ఈ సినిమాకి. ఓకే, అందుకని భారీ అంచనాలు అయితే ఉన్నాయి జనంలో. ఈ సినిమా ప్రీపోన్ చేయటం, పుష్పాని పోస్ట్పోన్ చేయటం, అవును, ఇక్కడ కూడా ఒక పొలిటికల్ లింక్ కనిపిస్తుంది. అంటే చర్చ జరిగింది. నిజానికి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ఏపీలో కూటమి ప్రభుత్వం, ఈ 3 పేర్లకు సంబంధించి ఒక కాంట్రవర్సీ చర్చ నడిచింది. ఆ కాంట్రవర్సీ చర్చలో ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇతని మీద కూడా కొంత నెగిటివిటీ ఉంది అక్కడ పొలిటికల్ ఏరియాలో అని. కానీ అవేం కేర్ చేయట్లేదు వీళ్ళు. కేర్ ఎందుకు చేయట్లేదు అంటే అసలు అది బయట చర్చ జరుగుతోంది కానీ ఆ పరిస్థితి అక్కడ ఉంటుందని ఎవరు అనుకోవడం లేదు కాబట్టి. సో అవేవి పట్టించుకోకుండా వాళ్ళు ప్రీపోన్ చేసి డేట్కి ఫిక్స్ అయ్యారు. ఎందుకు ఫిక్స్ అయ్యారు అంటే యాక్చువల్గా ఆ టైంకి ఓజీ ఉంటుంది అనుకున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు, ఆయన 3 శాఖలు టేక్ ఓవర్ చేశాడు. కార్యాలయ ప్రవేశ కార్యక్రమం ముగిసింది కాబట్టి ఆయన సినిమాలో లైనప్ ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ జరుగుతోంది ఆల్రెడీ. ఆయన ఇమ్మీడియట్గా ఓజీలోకి వెళ్తాడా, ఓజీ సెట్స్లోకి వెళ్తాడా అనేది ఒక ప్రశ్న. అందుకని అది పోస్ట్పోన్ అయిపోయింది. అవును, పోస్ట్పోన్ అయింది కాబట్టి కాన్ఫిడెంట్గా వీళ్ళు సెప్టెంబర్ 27 అనే డేట్ని బ్లాక్ చేశారు. అది కలిసి వచ్చేటువంటి డేట్ వాళ్ళకి అన్ని విధాలుగా. రెండోది, ఇది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు, పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. అవును, పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు కాబట్టి అక్కడ కూడా కలిసి వచ్చేటువంటి డేట్, అక్కడ కూడా భారీ విడుదల లేవు. సో టోటల్గా లైన్ క్లియర్ ఉంది అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే డేట్ అనౌన్స్ చేశారు. ఈ డేట్ డెఫినెట్గా దేవరికి కలిసి వస్తుంది. అయితే లాభాలు ఏ రేంజ్లో ఉంటాయి అనేది ఎవరి అంచనాలు వాళ్ళు కడుతున్నారు. కానీ ఏ విషయమైనా ఒకటి వాస్తవం, పోస్ట్పోన్మెంట్ వల్ల నష్టం జరుగుతుంది అనేది వాస్తవం. ఎందుకంటే సినిమాలు ఫైనాన్స్ మీద ఆధారపడే వ్యవహారం, వడ్డీలు మామూలుగా ఉండవు. వీళ్ళు ఎంత డిలే అయితే అంత డబ్బులు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. రిటర్న్స్ ఉంటాయి అనేటువంటి గ్యారంటీ కంటే కూడా ముందు ఈ పేమెంట్లు ఇవ్వాలి. అందుకని సినిమాలు తొందరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే ఆ సినిమా సంపాదించే దానికంటే కూడా ఎక్కువ సంపాదన మిగులుతుంది. సినిమా రిలీజ్ అయ్యి ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది వేరే గొడవ. కానీ సినిమాని తొందరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయటం అనేది అవసరం. ఆ అవసరాన్ని గుర్తించారు వీళ్ళు. గుర్తించి ముందుకు నడిపారు. ముందుకు నడపటం వలన వాళ్ళకి బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చేటువంటి రెవెన్యూ కంటే కూడా ఈ డబ్బులు మిగులుతాయి. ఈ హోల్డ్ చేసేటువంటి డబ్బులు చాలా మిగులుతాయి, తద్వారా ప్రాఫిట్స్ వస్తాయి. అందుకని ప్రీపోన్ చేయటం అనేది ఒక కొత్త సాంప్రదాయం దేవరతో మొదలుపెట్టారు. ఇది డెఫినెట్గా ఇది వర్కౌట్ అయితే కల్కి కూడా నిజానికి అదే పరిస్థితి. కల్కి కూడా వాళ్ళు చాలా ప్లాన్డ్గానే షూట్ దగ్గర నుంచి వాళ్ళు మొదట అనుకున్న డేట్కి ఓకే అనుకున్నారు, వాళ్ళు ఫిక్స్ అయ్యారు, అన్నీ కంప్లీట్ చేసుకునే వైపే వెళ్ళారు. కాకపోతే టెక్నికల్గా వాళ్ళకి బయట పరిస్థితులు
అది ఎన్నికల సీజన్ అవటంతో కొంచెం గ్యాప్ తీసుకుందామని వాళ్ళు ఒక నెల అవతలకి వెళ్ళారు అంతే. తప్ప దానిలో పోస్ట్పోన్మెంట్కి రీజన్ ప్రాపర్గానే ఉంది, గందరగోళం లేదు. అందుకని అది ఈ సినిమా కూడా ప్రీపోన్ చేయటం ద్వారా సినిమాకి రెవెన్యూస్ ఎలా ఉంటాయి, లాభాలు ఎటువైపు నుంచి ఎలా వస్తాయి అనేది ఒక మార్క్ సెట్ చేయబోతున్నాడు ఎన్టీఆర్ ఆ సినిమా నుంచి. ఓకే, దేవర నుంచి. దేవర ప్రీపోన్ అనేది నిజానికి చాలా ఆశావహ దృక్పథంతో చూడాల్సిన విషయం. ఏ సినిమా అయినా డిలే కావటం వలన నష్టం ఎక్కువ ఉంటుంది, దాని కెపాసిటీలో మార్పు ఉండదు. ఆ సినిమా ఎంత కలెక్ట్ చేయగలదో అంతే చేస్తుంది ఎప్పుడు రిలీజ్ అయినా. కానీ డిలే అయ్యే కొద్దీ పెరిగే ఖర్చులకి అది మ్యాచ్ అవ్వదు, దీన్ని గుర్తించాలి. అందుకనే గతంలో సినిమాలు తొందరగా కంప్లీట్ చేసి తొందరగా రిలీజ్ చేయాలి, 2 నెలలు 3 నెలల కంటే సినిమాని హోల్డ్ చేయొద్దు అనే పద్ధతి ఫాలో అయ్యేవారు. ఈ మధ్య అది ఫాలో కావకపోవడం వలన బడ్జెట్లు పెరుగుతున్నాయి. ఓకే, అందుకని బడ్జెట్ కంట్రోల్ చేయడానికి కూడా షూట్ ప్లాన్ అనేది ఉండాలి. రెండోది, రీల్ నుంచి డిజిటల్కి మారిన తర్వాత వీళ్ళు షూట్ చేసేటువంటి పద్ధతులు ఇవన్నీ మారిన తర్వాత కొత్త పద్ధతుల్లోకి స్పీడ్గా కంప్లీట్ చేయటం అనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్ నడుస్తోంది. దాని నుంచి కూడా కొంత బయటపడే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అది దేవర, కల్కి ఈ సినిమాల్లో చూసాం మనం. ఈ 2 సినిమాలు డెఫినెట్గా ఈ సంవత్సరం అంటే పెద్ద సినిమాలు పెద్ద విజయాలు లేకుండానే ఒక సంవత్సరం గడిచిపోయింది మనకు. ఈ సంవత్సరం డెఫినెట్గా అలాంటి విజయాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ విజయాలు ఈ 2 సినిమాలు అందించి బిగ్ సినిమా థియేటర్ని కాపాడుతుంది అని ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్మకాన్ని నిలబెడతాయనేది మనం కూడా నమ్ముదాం.